హాయ్ మావా, మీకొక షాకింగ్ విషయం తెలుసా? ఒక చిన్న గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ 9 సెకండ్లు. కానీ ఈ రోజుల్లో ఒక సగటు మనిషి అటెన్షన్ స్పాన్ కేవలం 8 సెకండ్లు మాత్రమే. అంటే మనం ఆ చేప కంటే తక్కువసేపు ఒక విషయం మీద ఫోకస్ చేయగలుగుతున్నాం. వినడానికే వింతగా ఉంది కదా. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ స్వాగతం. మావా, మనం ముందు మాట్లాడుకున్న ఎనర్జీ మేనేజ్మెంట్ మరియు ఆ 5 సెకండ్ రూల్ వీడియోలు మీకు నచ్చాయా? వాటిని మీ లైఫ్లో ఎక్కడైనా అప్లై చేస్తున్నారా? ఒకవేళ ఆ వీడియోలు మీకు నిజంగా హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే కింద కామెంట్స్లో షేర్ చేయండి. మీ రెస్పాన్స్ చూస్తేనే నాకు ఇంకా మంచి వీడియోలు చేయాలి అనిపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఏదైనా పని మొదలుపెట్టగానే మొబైల్లో ఏదో నోటిఫికేషన్, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్ వస్తుంది. 5 నిమిషాలు చూద్దామని ఓపెన్ చేస్తాం. అలా గంట ఎలా గడిచిపోతుందో తెలీదు. చివర్లో అరే ఈరోజు అస్సలు పనవ్వలేదే అని బాధపడతాం. ఈ డిస్ట్రాక్షన్స్ యుగంలో ఎవరైతే గంటల తరబడి ఒకే పని మీద ఫోకస్ చేయగలరో వాళ్లే రేపటి విజేతలు. ఆ సీక్రెట్ పేరే డీప్ వర్క్. కాల్ న్యూపోర్ట్ తన పుస్తకంలో పనులను 2 రకాలుగా విభజించారు. మొదటిది షాలో వర్క్, అంటే మెయిల్స్ చూడటం, మెసేజ్లకు రిప్లై ఇవ్వడం లాంటివి. ఇవి చేయడానికి పెద్దగా తెలివితేటలక్కర్లేదు, కానీ ఇవే మన టైంని తినేస్తాయి. రెండవది డీప్ వర్క్, అంటే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీ పూర్తి ఏకాగ్రతతో చేసే పని. ఇది మీ బ్రెయిన్ని సూపర్ పవర్లా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్స్కి చదువుతున్నారనుకోండి, ఫోన్ పక్కన పెట్టుకుని ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తూ చదివితే అది షాలో వర్క్. అదే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక 2 గంటలు లోకంతో సంబంధం లేకుండా చదివితే అది డీప్ వర్క్. రిజల్ట్ ఎందులో బాగుంటుందో మీకే తెలుసు. సరే మావా, డీప్ వర్క్ చేయాలి అని ఫిక్స్ అయ్యాం, కానీ ఎలా? దీనికి 4 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి మావా. రూల్ నెంబర్ 1, పనిని షెడ్యూల్ చేసుకోండి. ఏదో ఒక టైంలో ఫోకస్ చేద్దాంలే అనుకుంటే అది జరగదు. మీ బాడీ ఫుల్ ఛార్జ్డ్గా ఉన్న టైంని దీనికోసం ఫిక్స్ చేయండి. రూల్ నంబర్ 2, బోర్ కొట్టనివ్వండి. ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే ఫోన్ తీయకుండా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. ఇది వినడానికి వింతగా ఉండొచ్చు. మనం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు లేదా క్యూలో ఉన్నప్పుడు బోర్ కొట్టగానే వెంటనే ఫోన్ తీస్తాం. దీనివల్ల మన బ్రెయిన్కి ఖాళీగా ఉండటం అలవాటు తప్పుతుంది. మీ బ్రెయిన్ని ఒక మజిల్ లాగా అనుకోండి. దానికి ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటే అది కష్టమైన పని మీద ఫోకస్ చేయలేదు. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ తీయకుండా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. బోర్ కొట్టడం కూడా అవసరమే మావా. రూల్ నంబర్ 3, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. నేను మిమ్మల్ని సోషల్ మీడియా వాడద్దు అని చెప్పట్లేదు, కానీ ఈ యాప్ నాకు నిజంగా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు అడగండి. కేవలం టైంపాస్ కోసమైతే దానికొక లిమిట్ పెట్టుకోండి. చివరిగా రూల్ నంబర్ 4, పైపైన పనులను తగ్గించండి. రోజు మొత్తం పనులు చేస్తున్నామని ఫీల్ అవ్వడం ముఖ్యం కాదు, ఎంత వాల్యూ ఇచ్చే పని చేశాం అనేది ముఖ్యం. మీ రోజులో అనవసరమైన మీటింగ్లు, పనికిరాని చర్చలను కట్ చేయండి. మావా, ఈ రోజుల్లో ఫోకస్ అనేది ఒక సూపర్ పవర్. అందరూ డిస్ట్రాక్షన్స్లో కొట్టుకుపోతుంటే మీరు డీప్ వర్క్ని అలవాటు చేసుకుంటే మీరు అందరికంటే 10 రెట్లు వేగంగా సక్సెస్ అవుతారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నిజంగా యూజ్ అవుతోందా? నెక్స్ట్ మీకు ఏ సబ్జెక్ట్స్ మీద వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు స్టే ఫోకస్డ్, స్టే ఛార్జ్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 5, 4, 3, 2, 1. జై హింద్. ఈ వీడియోకి ఇంతే మావా. మళ్ళీ కలుద్దాం.